హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకొక బ్యూటిఫుల్ బ్రైడల్ బేబీ కుచ్చును ఎలా వేయాలో చూద్దాము. ఇక్కడ నేను 8 లైన్స్ సిల్క్ థ్రెడ్ నార్మల్ నీడిల్కి అయితే ఎక్కించుకున్నాను. ఇప్పుడు మనకు వచ్చేవన్నీ పండగ సీజన్స్ కదా, వాటికి తగ్గట్టు కొంచెము నేను లక్ష్మీదేవి అమ్మవారిని కాస్ అయితే యాడ్ చేసి ట్యాజిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నీడిల్ని క్లాత్కు అడుగు భాగం నుంచి ఇలా పైకి అయితే తీసుకున్నాను. ఫస్ట్ ఇలా టైట్గా లాక్కొని థ్రెడ్స్ అప్ అండ్ డౌన్ ఉన్నట్లయితే కరెక్ట్గా నీట్గా సర్దుకున్న తర్వాత నేను ఇక్కడ ఫింగర్తో అయితే తీసుకోకుండా ఇక్కడ చిన్న సైజు పెన్సిల్ని అయితే తీసుకున్నాను. పెన్సిల్కి అయితే వేసుకుంటున్నాను ఫిట్నెస్ కోసము, అంటే టైట్గా ఇలా పట్టుకోవడానికి. ఇప్పుడు ముందు తీసుకున్న దానికంటే కొంచెం లిటిల్ బిట్ పైన నీడిలు మళ్ళీ క్లాత్కు అడుగు నుంచి పైకైతే ఇలా తీసుకోవాలి. సేమ్ ముందులాగానే థ్రెడ్ టైట్గా లాక్కున్న తర్వాత, అంటే టైట్గా పెన్సిల్కు వేసుకున్న తర్వాత ఇంకొంచెం లిటిల్ బిట్ పైన మళ్ళీ నీడిలు అడుగు నుంచి పైకైతే తీసుకోవాలి. ఇప్పుడు 3 స్టెప్స్ అయిపోయాయి కదా, ఇది 4th టైం అన్నమాట. ఇలా బాగా నీట్గా అనుకున్న తర్వాత ఇంకొంచెం పైన మళ్ళీ నీడిలు క్లాత్కు కింద నుంచి పైకైతే ఇలా తీసుకోవాలి. నీట్గా ఇలా బాగా సరిచేసుకుంటూ ఇప్పుడు 5 అయితే అయిపోయాయి కదా, 6 మిడిల్ అయితే అవుతుంది. ఇలా తీసుకొని ఇప్పుడు మిడిల్ 6, ఇక్కడ లెఫ్ట్ 5 కదా, సేమ్ రైట్ సైడ్ కూడా 5 అయితే లైన్స్ తీసుకోవాలి స్టెప్ బై స్టెప్. ఇలా వచ్చే మంచి ఫెస్టివల్ సీజన్ కదా, అమ్మవారి వ్రతం అంటే వరలక్ష్మి అమ్మవారి వ్రతము, అలాగే ఇంకా ఫెస్టివల్స్ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని నేను కొంచెం డివోషనల్ సైడ్ ఉండాలన్న ఉద్దేశంతో లక్ష్మీ కాసునైతే యాడ్ చేశాను ట్యాజిల్స్కి. సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఒకవేళ మీకు టైం ఉన్నట్లయితే మన ఛానల్లో ఇలాంటి మంచి వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి, వెళ్ళి విజిట్ చేయండి. ఒకవేళ మీరు మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కూడా చేయండి. మీరు ఒకవేళ మర్చిపోయినా నోటిఫికేషన్ ద్వారా మీకైతే తెలుస్తుంది. ఇలా చివరిగా 5th అయితే ఇంకొంచెం కింద ఇలా అయితే తీసుకోవాలి. ఇప్పుడు చేత్తో ఇలా కరెక్ట్గా నీట్గా బాగా లైన్స్, ఎక్కడైనా పోగులు అప్ అండ్ డౌన్ ఉన్నట్లయితే కరెక్ట్గా నీట్గా ఇలా చేత్తో మనము ఇలా సాఫీగా అనుకున్నట్లయితే బాగా నీట్ అండ్ క్లియర్గా ఇలా అయితే సెట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా ఎక్కడ ఏ లైన్ కూడా అప్ అండ్ డౌన్ లేకుండా కరెక్ట్గా నీట్గా వచ్చేలా మనం ఫింగర్స్తో ఇలా బాగా కొంచెం కిందకి ఇలా తిక్కినట్లు ఇలా తీసుకుంటే నీట్గా అయితే సెట్ అయిపోతాయి పోగులు. ఇప్పుడు నేను 2 లైన్స్ గోల్డ్ జెరీ థ్రెడ్ తీసుకొని ఇలా రౌండ్స్ అయితే చుట్టుకోవాలి. నేను ఇక్కడ మామూలుగా 2-3 లైన్స్ రౌండ్స్ చుట్టి నాటు వేయట్లేదు, కొంచెం ఇక్కడ డిఫరెంట్ స్టైల్ వచ్చేలా కొంచెం ఒక 1/2 ఇంచ్ కంటే తక్కువే ఉంటుంది, అంతమైన పొడవు వచ్చేలా ఈ గోల్డ్ జెరీ థ్రెడ్ను మనం కట్టుకున్న ట్యాజిల్కి ఇలా రౌండ్స్ బాగా చుట్టేస్తున్నాను. కొంచెం డిఫరెంట్ స్టైలిష్ లుక్ అయితే యాడ్ అవుతుంది. ఇలా కొన్ని రౌండ్స్ అయితే చుట్టుకోవాలి. ఒక 1/2 ఇంచుకి ఎక్కువే ఉంటాయి ఈ రౌండ్స్. ఇలా చుట్టడం వల్ల మనం వేసే ట్యాజిలు కొంచెం డిఫరెంట్ స్టైలిష్ లుక్తో బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. ఇలా అయితే చుట్టుకొని ఇప్పుడు ఇక్కడ 3 అయితే వేసుకోవాలి టైట్గా. ఇక్కడ ఒక చిన్న టిప్ అన్నమాట, అంటే
ముడి వేసిన తర్వాత ముడి ఊడిపోకుండా ఉండాలంటే కొంచెం గమ్ అయితే పెట్టేసేయండి. ముడి ఊడిపోకుండా అట్లే టైట్గా ఉండేస్తుంది. ఇప్పుడు మనము ట్యాజిల్ ఎంతైతే పొడవు తీసుకోవాలనుకుంటున్నామో అంత పొడవు అయితే కింద క్లియర్గా నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా. ఇప్పుడు కాసు కుట్టుకోవడము ఎలానో చూద్దాము. కొంచెం ఒక హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ గ్యాప్తో నేను ఇక్కడ కాటన్ థ్రెడ్ ఒక లైను నిడిల్కి ఎక్కించుకొని క్లాత్కి అయితే నిడిల్ గుచ్చుకున్న తర్వాత మూడైతే వేసుకుంటున్నాను. ఇలా ముడి వేసుకున్నాక మనం తీసుకునే సైజు ఏ సైజు అయినా సరే కాసుకు ఇలా హోల్ అయితే ఉంటుంది. ఆ హోల్లో నుంచి నిడిలు ఇలా పైకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కాసును ఫిట్ అయితే చేసుకోవాలి టైట్గా. హోల్లో నుంచి నిడిల్ పైకి తీసుకొని వచ్చి ఒక 2 టైమ్స్ టైట్గా అయితే నాటైతే వేసుకోవాలి కాసును. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ క్లాత్ కింద నుంచి నీడిల్ను ఇలా పైకి అయితే తీసేసుకొని ఇక్కడ నేను ఫ్రేమ్తో ఉండేటువంటి రౌండ్ స్టోన్ ఫ్రేమ్ని అయితే తీసుకున్నాను. ఈ స్టోన్కు ఆల్రెడీ ఇలా హోల్స్ అయితే ఉంటాయి, నీడిల్లోకి అయితే పడుతుంది ఈ స్టోను, ఫ్రేమ్ స్టోన్ అనమాట. ఇప్పుడు నీడిల్లోకి ఎక్కించుకొని మళ్ళీ నీడిలు క్లాత్కి అయితే గుచ్చుకుంటే ఈ స్టోను ఈ షేప్ అయితే ఉంటుంది. అక్కడ హోల్ దగ్గర కాస్కు హోల్ ఉంది కదండి, ఆ హోల్ దగ్గర అయితే ఈ స్టోను సెట్ చేసేస్తున్నాను. కొంచెం వైట్ స్టోన్ కదా, ఎక్కువ చూడగానే అట్రాక్టివ్గా ఉంటుంది ఈ స్టోను. చాలా బ్యూటిఫుల్గా అయితే వచ్చినాయి ట్యాజిల్స్. ఇలా ఒక 2 టైమ్స్ గుచ్చుకున్న తర్వాత ఇక్కడ అడుగున క్లాత్కు నీడిల్ గుచ్చుకొని థ్రెడ్ అలా వేసేసుకుంటే నీడిల్కు థ్రెడ్ లాగిన తర్వాత అక్కడ నాట్ అయితే పడిపోతుంది అంతే. ఇప్పుడు థ్రెడ్ను కట్ చేసేసుకోవడమే. అందమైన లక్ష్మీ కాసు గోల్డ్ టెంపుల్ డిజైన్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, చాలా డిఫరెంట్గా బ్యూటిఫుల్ లుక్తో అయితే కనిపిస్తున్నాయి ఈ ట్యాజిల్స్. ఇలా అన్నీ శారీకి వేసుకున్నాం అనుకోండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటాయి. మనము ఈ శారీని వేసుకొని పూజకు వ్రతాలకు వెళ్ళినప్పుడు కూడా కొంచెం ఏదో తెలియని ఫీలింగ్ అయితే మనలో ఉంటుంది. కొంచెం డివోషనల్ సైడ్ అయితే వెళ్ళిపోతాము పూర్తిగా. చూడండి ఎలా ఉందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇలా మీరు కూడా వేసుకొని ట్రై చేయండి, ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అందమైన ఫింగర్స్తో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.